హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు 19వ తేదీన పుట్టినటువంటి వారి లక్షణాలు ఏమిటి, అలాగే వీటికి కలిసొచ్చేటటువంటి రోజులు ఏమిటి, వీటికి కలిసొచ్చే గ్రహాలు ఏమిటి, తేదీలు ఏమిటి, వీరు ఎక్కడ తగ్గి ఉండాలి, ఏ విషయాలలో బాగా ముందుకు దూకుడుగా వెళ్ళవచ్చు, అలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటుగా వామన పురాణంలో ఏం తెలియజేయబడింది, అసలు ఆ పురాణం చదవడం వలన మనకు కలిగేటటువంటి విజ్ఞానం ఏమిటి వంటి అంశాలతో పాటుగా ప్రత్యేకించి ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకున్నప్పుడు ముందు కొంత ఊరట రావడానికి గాను పాటించవలసిన పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజున శివారాధన చేయడం చాలా మంచిది. ఏదైనా సరే ఒక శివాలయానికి వెళ్ళి మీరు ఏ పని ఈ రోజున ప్రారంభం చేయబోతున్నారో ఆ పని సక్సెస్ అవ్వాలని చెప్పి నందీశ్వరుడి యొక్క కుడి చెవిలో చెప్పుకొని నందీశ్వర స్తోత్రాన్ని, శివ స్తోత్రాన్ని మీకు తోచింది ఏదైనా సరే పారాయణం చేయండి. ఒకవేళ స్తోత్రాలు చదవడం రాదు, కుదరదు అనుకున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చక్కగా 108 సార్లు జపం చేసి నమస్కారం చేసుకుని తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఇక ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన సమస్తమైన శుభాలు కలుగుతాయి. ప్రత్యేకించి శ్రవణ నక్షత్రం సోమవారం రెండు కూడా చంద్రుడికి సంబంధించినవి కాబట్టి శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించిందే. చంద్రుడికి ఆధిపత్యం వహించేటటువంటి దైవం కృష్ణ పరమాత్మ. దశావతారాలలో కృష్ణుని ఆరాధన చేయడం వలన చంద్రబలం పెరుగుతుంది. చంద్రబలం ఎప్పుడు పెరిగితే అప్పుడు ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అందుకనే ఈ రోజున ఒక వెండి గోపాలకృష్ణుని యొక్క విగ్రహాన్ని తీసుకోండి. అవి ఇవాళ కొనుగోలు చేసుకున్నా పర్వాలేదు, ఫోటోలు లాంటివి పనికిరావు, విగ్రహమే కావాలి, అది వెండిదై ఉండాలి. వెండి గోపాలకృష్ణ యొక్క ప్రతిమ పెట్టుకుని కృష్ణుడికి ఈ రోజున అష్టోత్తరంతో పూజ చేసి అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇంకా మీకు అవకాశం ఉంటే నక్తవ్రతం చేయండి. ప్రొద్దున నుండి రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయాలి. ఇలా నియమం గనక పాటిస్తూ 16 సోమవారాల పాటు మీరు గోపాలకృష్ణుని గనక పూజించినట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా విశేషమైనటువంటిది. ఇంకా అవకాశం ఉంటే అష్టోత్తరం బదులు సహస్రనామం కూడా చేసుకోవచ్చు, మంచిగా లభిస్తుంది. ఈ గోపాల సహస్రనామ స్తోత్రాన్ని ఇవాల్టి నుండి ప్రారంభం చేసి 16 వారాలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండాలి. వేగంగా కూడా ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక కృష్ణ పరమాత్మని పూజించండి, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు దిన ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు క్షణం వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో విభేదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, శుభకార్యాల్లో పాలు పంచుకోవడానికి వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అయితే ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. వేళకు నిద్రాహారాలను కలిగి ఉంటారు. అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాదులు కూడా తొలగిపోతాయి. క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టి సారించగలుగుతారు. వ్యవసాయ రంగాలలో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఆగిపోయినటువంటి కట్టడాలను పునఃప్రారంభం చేసేందుకు కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించుకోగలుగుతారు. శుభవార్త శ్రవణం చేస్తారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గంధం రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక కొంచెం చికాకులు ఎక్కువగా ఉన్నాయి. నష్టపోవడానికి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉండడానికి, బంధుమిత్రులతో సరిపడకపోవడానికి చేసేటటువంటి ప్రతి దాన్ని కూడా మీ కోణంలో నుంచే ఆలోచించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు
కాలం చాలా అనుకూలంగా ఉంది. కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు, ఆకర్షణకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఏదైనా చర్చ చేయడానికి రాజీ ప్రయత్నాలకు, లేకపోతే పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలకు ఇలాంటి వాటన్నింటికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో మాత్రం చిట్టి పొట్టి తగాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం. వామన పురాణం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వామనుడి యొక్క చరిత్రే ప్రధానంగా మనకు కనబడుతూ వస్తుంది. బ్రహ్మదేవుడు వామనుడి యొక్క ప్రభావాన్ని తెలియజేసేటటువంటి పురాణమే ఈ వామన పురాణం. మనకు తెలిసి ఒకటే వామనావతారం ఉంది. బలి చక్రవర్తిని ఆయన అనగదొక్కడానికి గాను ఎత్తినటువంటి స్వరూపం. కానీ ఇందులో 2 వామనావతారాల యొక్క ప్రస్తావన వస్తుంది. అంటే కల్పాలను బట్టి, యుగాలను బట్టి ఈ అవతారాలు ఎప్పుడు కూడా అలా వస్తూ ఉంటాయి. కనుక వాటి యొక్క విశేషాలన్నీ కూడా ఇందులో మనకు కనబడతాయి. వామన పురాణంలో మొత్తం 10,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది పురాణాలలో కాస్త చిన్నపాటి పురాణం అనే మనం చెప్పుకోవచ్చు. 10,000 శ్లోకాలు ఉన్నాయి. 95,000 అధ్యాయాలు మాత్రమే ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి. వైష్ణవ ధర్మాలని విస్తారంగా ప్రతిపాదన చేసేటటువంటి పురాణం ఈ వామన పురాణం. ఇందులో విష్ణు మందిరాలు, విష్ణు భక్తుల యొక్క వృత్తాంతాలు అధికంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉత్పత్తి, ప్రళయం, కామదహనం, ప్రహ్లాదుని స్వామి అనుగ్రహించడం, దేవి మహత్యం, వివిధ రకాలైనటువంటి తీర్థాలు, వినాయకుని యొక్క విజయం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇందులో చాలా స్పష్టంగా గోచరిస్తాయి. వివిధ దేవీ దేవతలకు సంబంధించినటువంటి 25 స్తోత్రాలు ఈ యొక్క వామన పురాణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవతలలో మహావిష్ణువు, ఆయుధాలలో సుదర్శనం, ఇట్లా ఆయా ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కంఠంలో పాముంది అంతవరకే మనకు తెలుసు. శరీరం అంతా ఆయనకి సర్పాల ఆభరణాలుగా ఉన్నాయి. ఏ సర్పం ఏ భాగంలో ఆవరణంగా ఉందో వివరించేటటువంటి పురాణం మళ్ళీ వామన పురాణమే. ఆయన మెడలో వేసుకునేటటువంటి తక్షకుడు ఎక్కడున్నాడు, కర్కోటకుడు ఎక్కడున్నాడు, ఇలా అష్టవిధ నాగజాతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సర్పాలన్నీ కూడా స్వామికి అలంకారాలుగా ఉన్నాయి. అది వివరించేటటువంటి పురాణం ఈ వామన పురాణం. అయితే లోకంలో ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ కూడా అన్ని పాపాలలో కన్నా బాగా ఎక్కువైనటువంటి దోషాన్ని ఇచ్చేటటువంటిది కృతజ్ఞత. అంటే చేసినటువంటి మేలు మర్చిపోవడం. ఈ కృతజ్ఞతకి ప్రాయశ్చిత్తమే లేదు అంటూ దీనికి ఉన్నటువంటి దోషాలన్నీ బాగా విస్తారంగా తెలియజేసేటటువంటి పురాణం భావన పురాణం. నిత్యం ఉదయం నిద్ర లేవగానే త్రిమూర్తులని, గ్రహాలని, సప్తఋషుల్ని, సప్తలోకాలని తమకు శుభం కలగాలని చెప్పి ఎలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటో బోధించేటటువంటి గ్రంథం ఈ వామన పురాణం. మనుషుడు అంటే మనిషి అయినటువంటి వాడు పుట్టిన ప్రతివాడు కూడా సదాచారాన్ని ఎలా పాటించాలి, ఆ సదాచారం ఎలా ఉంటుంది అనేది చాలా సుదీర్ఘంగా 122 శ్లోకాలలో ఈ యొక్క పురాణంలో వివరించడం జరిగింది. అంతేకాకుండా పుత్రుడు గొప్పవాడా, శిష్యుడు గొప్పవాడా, ఇలాంటి చర్చలు కూడా ఇందులో మనకు విస్తారంగా కనిపిస్తూ వస్తాయి. ఏమైనప్పటికీ పాపాలను దూరం చేసుకోవడానికి కావలసినటువంటి విధి విధానాలు చాలా చక్కగా సోదాహరణంగా ఇందులో వివరించడం అనేది జరుగుతుంది. పూర్వ జన్మార్జితమైనటువంటి పాపాల వలన ఇక్కడ కష్టాలు కలుగుతున్నాయని మనకు తెలియకుండానే అప్పుడప్పుడు స్మరణలోకి గత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయని చెప్పి పూర్వజన్మల గురించి కూడా తెలియజేసినటువంటి పురాణం ఈ వామన పురాణం. ఈ వామన పురాణాన్ని చదివేవారు, వినేవారు ఉత్తమమైనటువంటి గతులు పొందుతారని చెప్పి దీనికి ఉన్నటువంటి ఫలశ్రుతి తెలియజేస్తుంది. ఇక 19వ తేదీన పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి కలిసొచ్చే అంశాలు ఏమిటి, అలాగే వాళ్ళకి ఏ గ్రహం శుభ ఫలితాలని అందజేస్తుంది అంటే, అయితే దీనికి ఈ 19వ తేదీన పుట్టిన వారికి రవి యొక్క పాలిత వ్యక్తులుగా వీళ్ళందరినీ కూడా మనం చెప్పవచ్చు. వీరికి దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. అలానే వేదాంతాన్ని బాగా ఇష్టపడతారు. వేదాంతాన్ని ఇష్టపడి వదిలేయడం కాదు, ఆ వేదాంత సంబంధమైన ఉపన్యాసాలు కావచ్చు, లేకపోతే భగవంతునికి సంబంధించిన కథలు కావచ్చు, ఇటువంటి ఉపన్యాసాలు కూడా వింటారు. విని వాటిని అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. 50 ఏళ్ల వరకు ఉండేవంటి వీళ్ళ జీవితం వేరు. 50 ఏళ్ల తర్వాత ఈ వేదాంతాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఏదో విని వదిలేయడం అనేటటువంటిది వీళ్ళ దగ్గర ఏమాత్రం ఉండదు. మొత్తం ఎన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు అనుభవించాలో వాటి మీదే దృష్టి పెడతారు. 50 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా వీళ్ళలో మార్పులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. వీళ్ళల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల బాగా ఉంటుంది. ఏదన్నా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు.
వీళ్ళు చూడడానికి గంగిగోవులా కనబడుతుంటారు. అసలు వీళ్ళేనా అన్నది అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళని గనక మనం టచ్ చేసామా, వాళ్ళ ఈగోని గనక హర్ట్ చేసామా, వాళ్ళంటే ఏమిటో పరాక్రమించి, విజృంభించి మనందరం కూడా చూడగలుగుతాం. వీళ్ళకి జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. వాటిని సాధించడానికి అహర్నిశలు శ్రమిస్తారని చెప్పుకోవచ్చు. మంచి పదవులు పొందడానికి కూడా అవకాశాలుంటాయి. బాగా కష్టపడతారు. ఆ కష్టపడిన దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చక్కగా పొందగలుగుతారు. జీవితాన్ని సంతృప్తిగా అనుభవించగలుగుతారు. జీవితంలో వచ్చే ప్రతి అంశాన్ని కూడా ఎదుర్కొంటారు. కష్టాలు వస్తే ఎదుర్కొంటారు. సుఖాలు వస్తే హాయిగా అనుభవిస్తారు. అంతే తప్ప డీలా పడిపోవడం, నాకే ఎందుకు ఇలా ఉంటుంది అనుకోవడం అలాంటివి ఏవి వీళ్ళ దగ్గర ఉండడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. అంతేకాకుండా ఎదుటి వారిని గౌరవిస్తారు. ఎదుటివారి దగ్గర నుండి గౌరవ మర్యాదలు కూడా వీళ్ళు చక్కగా పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. 19వ తేదీలో జన్మించినటువంటి వారు వ్యాపారాల కన్నా ఎక్కువగా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అలా అని కేవలం చిన్నపాటి ఉద్యోగాలు చేస్తారనడానికి ఏం లేదు. ఇందాక చెప్పినట్లుగా జీవితాశయాలు పెద్దవిగా ఉన్నటువంటి కారణం చేత మంచి మంచి పొజిషన్స్‌లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జితం అంతో ఇంతో వీళ్ళకి కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. చక్కటి ఆరోగ్యవంతులుగా కూడా వీళ్ళని మనం చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా సరే ముఖ్యంగా వేదాంతము, దైవ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా చక్కగా చాకచక్యంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి స్త్రీలంటే అపారమైన గౌరవం. వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. వారిని చక్కగా ప్రేమగా కూడా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అధికారం గనుక వీళ్ళకొచ్చినట్లయితే అధికారంలో ఉన్నవాళ్ళు అంతో ఇంతో ఎదుటి వారికి మేలు చేసే ప్రయత్నం చేస్తారు తప్ప అధికారులు ఇచ్చింది కదా అని చెప్పి ప్రయోజనాలకు వాడుకునేటటువంటి స్థితి వీళ్ళ దగ్గర ఏమీ మనకు కనబడదు. పేరు ప్రఖ్యాతులకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. 40 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత నుండి కూడా వీళ్ళకి జీవితం కాస్త అనుకూలంగా మారుతుంది. నడి వయసు వచ్చే వరకు మాత్రం కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్ నెలలు కలిసి రావడానికి అవకాశాలెక్కువ. మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్ ఈ నెలల్లో కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వీరికి కలిసొచ్చేటటువంటి తేదీలు ఏమిటంటే కనుక 10, 19, 28 ఈ తేదీలు చాలా చక్కగా కలిసొస్తాయి. ఇక తదుపరి రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. సేవింగ్స్ మీద దృష్టి సారిస్తారు. మొండి బాకీలు కూడా వసూలు చేసుకునే అవకాశాలుంటాయి. అలాగే గతంలో ఎవరితోనైనా తగాదా వచ్చి విరిగిపోయి మళ్ళీ తిరిగి వారితో కలవాలనుకుంటే గనక అటువంటివి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. షాపింగ్స్ మీద ఎక్కువగా దృష్టి సాగిస్తారు. పర్ఫ్యూమ్ యొక్క వినియోగం పెరుగుతుంది. అందం మీద ఆసక్తి కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండి ఆర్థిక విషయాల్లో, మాట తీరు విషయంలో ఉన్నాయి. కనుక జాగ్రత్తలు పాటించండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వీకరించడం మంచిది. ఈరోజు కొంచెం లేట్గా నిద్రపోయే అవకాశాలు, ఇబ్బందులు ఉంటాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎదుటివారి మాట నమ్మినట్లయితే నష్టపోతారు. పెద్దవాళ్లతో కూడా ఈరోజు అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేక ఏదైనా వయసులో గాని పెద్దవారైన వారితో కూడా ఈరోజు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి ఈరోజు ధరించుకునే రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు రుణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాలు కాస్త చికాకు పరుస్తాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఈరోజు భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు శ్రద్ధ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎదుటివారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. తప్పదు అనుకుంటే తప్ప ప్రయాణాలు కూడా వాయిదా దూరంలో తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం మంచిది. వాహనం మార్పు చేసుకోవడం కానీ లేదా అద్దిల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు ఈ రోజుకు అనుకూలమైనది కాదు. కనుక ఇవాళ కాకుండా మరో రోజు చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు ధరించుకునే రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి. అద్దిల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు, నూతన వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి
ప్రయత్నాలకు కాలం చాలా అనుకూలిస్తుంది. అదే ప్రకారంగా ఆరోగ్యం కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానానికి కూడా ఒక మంచి దారిని చూపించగలుగుతారు. ఈరోజు మీరు ధరించుకోని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లని పూలతో పూజించడం. ఇక ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం ఆర్థికంగా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియదు. అలాగే ఏదో ఒక మార్గం మనకి కనబడి కొంచెం ఉపసంహారాన్ని తెలియజేసే పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని వరుసగా 3 మంగళవారాల పాటు ఆచరించాలి. ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఆలయానికి వెళ్ళి స్వామివారికి నానబెట్టిన శనగలు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆలయంలోనే కూర్చొని 21 సార్లు హనుమాన్ చాలీసాన్ని పారాయణం చేయాలి. ప్రతి మంగళవారం 3 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా నానబెట్టినటువంటి శనగలు, బెల్లం వీటికి ఇంతని క్వాంటిటీ ఏం లేదు. అలానే మరి ఇన్ని కొంచెం శనగలు, కొంచెం బెల్లం ముక్క కాకుండా కాస్త పంచడానికి వీలుగా ఉండేటట్లుగా నానబెట్టినటువంటి శనగలు, బెల్లం ముక్క స్వామివారికి నైవేద్యంగా సమర్పించి 21 సార్లు హనుమాన్ చాలీసా చక్కగా పారాయణం చేయండి. నాకున్నటువంటి కష్టం నుండి నన్ను గట్టెక్కించు స్వామి అని చెప్పి మనసులో స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ కష్టం నుండి బయటపడతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఇవి శుభప్రదమైన ఖర్చులుగా ఉంటాయి. లేకపోతే వృధా ఖర్చులుగా మారుతాయి. ఈరోజు మీరు శపథాలు చేయడానికి కాలం అంత అనుకూలంగా లేదు కనుక ఒదిగి ఉండే ప్రయత్నం చేయడం మంచిది. మానసిక, శారీరక ఒత్తిళ్లు బాగా పెరిగేటటువంటి రోజుగా చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా అయినంత వరకు వాయిదానంలో తీసుకెళ్లడం మంచిది. ధనుసు రాశి వారు ధరించుకునే రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఉద్యోగస్తులైనటువంటి వారు కొత్తమైనటువంటి కోర్సులో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగుతున్నాయి. చర్చలకు అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. ఎదుటివారి గురించి తెలుసుకోవాలంటే ఆసక్తి ఈ రోజున కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మంచి వస్త్రాలు ధరించగలుగుతారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. లగ్జరీ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజున ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఈ రోజు మీరు ధరించుకునే రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం కొంచెం ఒత్తిడితో కూడుకొని కొనసాగుతుందని చెప్పుకోవాలి. అది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, వృత్తిలో ఉన్నటువంటి వారికైనా, ఏ వయసులో వారికైనా ఈరోజు చికాకు, కోపం, ఆందోళన, ఆవేశం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు అంత సవాబుగా ఉండవు కనుక వీటిని కూడా వాయిదాలో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు, ఇష్టం లేనటువంటి పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి మాత్రం అనుకూలమైన ఖర్చులుగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎక్కువగా మాట్లాడతారు, తక్కువగా వింటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో చక్కటి సఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దేవాలయాలను సందర్శించేస్తారు. పాత మిత్రులు లేకపోతే బాల్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఈ రాశిలో పెద్దవారైన వారు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల యొక్క సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. ఇది ఈరోజు నేటి రాశి ఫలాలు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.